హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో మనం చేసే పెద్ద తప్పు ఏంటో తెలుసా? మనల్ని మనమే ఇంకొకరితో పోల్చుకోవడం. అతను ఎంత పెద్ద ధనవంతుడు, నేను ఎందుకు ఇలానే ఉన్నాను, ఆమె ఎందుకు అంత పై స్థాయికి వెళ్ళింది, నేను ఎందుకు వెనకబడ్డాను, ఇలా ఆలోచించడం అనేది మనలోని నిజమైన శక్తిని చంపేస్తుంది. ప్రతి వ్యక్తి ఒక ప్రత్యేక పుస్తకం, ఒక యూనిక్ స్టోరీ. కానీ మనం మన పుస్తకం చదివే ముందు పక్కవాడి పుస్తకంతో పోల్చుకోవడం మొదలు పెడతాం. ఇదే జీవితంలో మనం చేసే పెద్ద తప్పు. పోల్చుకోవడం వల్ల వచ్చే స్ట్రెస్, అసంతృప్తి, తక్కువతనం గురించి ఉదాహరణలు చెప్పుకుందాం. ఒక విద్యార్థి ఎగ్జామ్లో 85% తెచ్చుకున్నాడు, కానీ తన క్లాస్మేట్ 90 తెచ్చుకున్నాడని తన అచీవ్మెంట్ని కూడా చిన్నదిగా చూశాడు. ఒక ఉద్యోగి ప్రమోషన్ రాలేదని పక్కవాడికి రాగానే తన జీవితం అంతా యూజ్లెస్ అనుకున్నాడు. పోలిక అంటే విషం, స్లో పాయిజన్ లాంటిది. దీనివల్ల మనం మన జ్ఞానం, మన ప్రోగ్రెస్, మన లైఫ్ని ఇగ్నోర్ చేస్తాం. ఉసేన్ బోల్ట్ గురించి వినే ఉంటారు. బోల్ట్ చిన్నప్పుడు స్కూల్లో స్లో రన్నర్ అని టీచర్ కామెంట్ చేసేవారు, కానీ అతను తన స్పీడ్ని ఎవరితోనూ పోల్చుకోలేదు. నేను నిన్న కన్నా ఈరోజు వేగంగా పరిగెడతాను అన్న ఫిలాసఫీతో ప్రాక్టీస్ చేశాడు. ఈ మైండ్ సెట్ వల్లే అతను ప్రపంచంలోనే వేగవంతమైన మనిషిగా నిలిచాడు. అలానే మేరీ కోమ్, మణిపూర్లోని చిన్న గ్రామం నుండి వచ్చిన ఆమె బాక్సింగ్లో వరల్డ్ ఛాంపియన్ అయింది. ఆమె తన జర్నీలో ఒక మహిళ బాక్సింగ్లో విజయవంతం కాలేదు అనే పోలికను పట్టించుకోలేదు. ఆమె తనతోనే పోటీ పడింది. ఫలితం 6 సార్లు వరల్డ్ ఛాంపియన్. పోల్చుకోవడం గురించి సైన్స్ ఏం చెప్తుందంటే, మన బ్రెయిన్లోని డోపమైన్ సిస్టమ్ వలన మనం పోల్చుకోవడం సహజం. సోషల్ కంపారిజన్ అనేది మన పూర్వీకుల నుంచి వస్తుంది, కానీ ఇప్పుడు అదే సమస్యగా మారింది. కొన్ని యూనివర్సిటీ రీసెర్చ్ ఏం చెప్తున్నాయంటే, ఎక్కువగా కంపేర్ చేసుకున్న వాళ్ళు తక్కువ సంతోషంగా ఉంటారు. మనల్ని మన ప్రోగ్రెస్తో మాత్రమే పోల్చుకునేవారు మెంటల్ హెల్త్లో బలంగా ఉంటారు అని. దశరథ్ మాంజీ ఒక బీహార్ గ్రామంలో రహదారి లేక తన భార్య ట్రీట్మెంట్ పొందలేక చనిపోయింది. ఆ బాధతో ఆయన కత్తి, గడ్డపలుగుతో కొండను పగలగొట్టడం స్టార్ట్ చేశాడు. గ్రామంలో వాళ్ళు నువ్వు ఏం చేయగలవు అని నవ్వారు. కానీ కట్ చేస్తే 22 సంవత్సరాల తర్వాత ఆ కొండను పగలగొట్టి రోడ్డు నిర్మించాడు. అతను పక్క వాళ్ళతో పోల్చుకోలేదు, అతను అక్కడ ఉన్న స్ట్రగుల్స్ని మాత్రమే నమ్మాడు. మలాలా యూసఫ్జాయ్ తాలిబాన్ రూల్లో అమ్మాయిలు చదవకూడదు అన్న సొసైటీలో పెరిగింది. అయినా నన్ను ఇంకొకరితో పోల్చుకోను, నాకు చదువు కావాలి అని ఫైట్ చేసింది. ఇప్పుడు ప్రపంచ యంగెస్ట్ నోబెల్ ప్రైజ్ విన్నర్ ఆమె. సో ఫ్రెండ్స్, నువ్వు నిన్నటి రోజుతో పోల్చుకో. నిన్న ఒక స్టెప్ నడిచావా, ఈరోజు 2 స్టెప్స్ వేయి. నీ ప్రోగ్రెస్ని సెలబ్రేట్ చేసుకో. ఎంత చిన్నదైనా అచీవ్మెంట్ ఇంపార్టెన్స్ ఉంది. సోషల్ మీడియా ట్రాప్ నుంచి బయటకు రా. పక్క వాళ్ళ సక్సెస్ హైలైట్ని నీతో కంపేర్ చేయకు. జీవితంలో ఒకే ఒక పోటీ ఉంది, అది నువ్వు నిన్నటితోనే పోటీ పడడం. పక్కవాడిని చూసుకుంటూ గడిపితే నీ కథ ఎప్పటికీ ఇన్కంప్లీట్గానే మిగిలిపోతుంది. ప్రతి వాడికి తన స్టోరీ వేరే, తన గడియారం వేరే, తన స్పీడ్ వేరే. కాబట్టి మిత్రమా, నిన్ను ఒకరితో పోల్చుకోవద్దు. నీ స్పెషల్ వర్షన్ని బయటికి తీ. నీ జర్నీని నువ్వే డిఫైన్ చేయి. ఎందుకంటే చివరికి నీ సక్సెస్, నీ జర్నీ, నీ లైఫ్ నీదే. థ్యాంక్ యూ.